అందులోనే ఇందులోనే ఉంది సర్క్యులేట్ అవ్వడం అన్నమాట. అది ఏ రకంగా సర్క్యులేట్ అవుతుంది అనేది మనం ఇక్కడ మనం చూసుకుంటాం అన్నమాట. జనరల్ గా ఇదేంటి అంటే 4 పోర్ట్ అన్నమాట. సో మొత్తం ఎన్ని పోర్ట్స్ ఉంటాయి అంటే సర్క్యులేటర్స్ లోని దే ఆర్ హ్యావింగ్ 4 పోర్ట్స్. 4 పోర్ట్స్. అయితే ఈ సర్క్యులేటర్స్ అంటే ఏంటి? ఈ సర్క్యులేటర్స్ అనేవి ఈ సర్క్యులేటర్ని ఏ రకంగా యూజ్ చేసుకుంటాం? సో నిన్నటి కాన్సెప్ట్ లో మనం ఐసోలేటర్ కాన్సెప్ట్ గురించి చూసుకున్నాం. సో ఐసోలేటర్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, దాంట్లోనే అటెన్యూషన్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూసుకున్నాము. ఇందులోనే సర్క్యులేటర్ అంటే ఏంటి, సర్క్యులేటర్ లో మనకి ఏ రకంగా జరుగుతుంది అనేది మనం చూసుకుంటున్నాం అనమాట. సో సర్క్యులేటర్ అంటే ఏంటి అంటే బేసిక్ గా ఇట్ ఈస్ ఏ యూనిడైరెక్షనల్ it is a unidirectional microwave device in which power input at one port will be received at its transmitted wave in only one direction, in direction. So at it is port in one direction, port one direction, either clockwise or in anti-clockwise. either clockwise లో కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ లో కానీ మనకి వేవ్ అనేది ట్రాన్స్మిటింగ్ అవుతుంది. సింపుల్ గా చెప్తున్నాను, సర్క్యులేటర్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 4 పోర్ట్ డివైస్. ఈ సర్క్యులేటర్ అనేది యూనిడైరెక్షనల్ మైక్రోవేవ్ ని ట్రాన్స్మిటింగ్ చేయడం కోసం మనం వాడుతున్నాం. అంటే ఓన్లీ వన్ డైరెక్షన్ లో మాత్రమే యూనిడైరెక్షన్ మీన్స్ ఓన్లీ వన్ డైరెక్షన్. సో వన్ డైరెక్షన్ లో మాత్రమే మనము ఈ వేవ్ గైడ్ అంటే ఏది మనకు మైక్రోవేవ్ ఏదైతే ట్రాన్స్మిటింగ్ అవుతుందో ఆ మైక్రోవేవ్ అనేది వేవ్ గైడ్ త్రూ ట్రాన్స్మిటింగ్ అవుతుంది అనమాట. సో ఆ మైక్రోవేవ్ ట్రాన్స్మిటింగ్ చేయడం కోసం దీన్ని వాడుకుంటున్నాం. ఈ సర్క్యులేటర్ ని మనం వాడుతున్నాం. అది వన్ డైరెక్షన్ లో ట్రాన్స్మిటింగ్ అవుతుంది. ఆ వన్ డైరెక్షన్ ఏంటి, ఐదర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ మనకి ఆ వేవ్ గైడ్ అనేది ట్రాన్స్మిటింగ్ అవుతుంది. సో క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ కానీ, సో ఈ రకంగా మనకి ట్రాన్స్మిటింగ్ అవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ మనం ఈ సర్క్యులేటర్ అనేది ఏ రకంగా ఉంటుందో డయాగ్రామాటికల్ గా చూపిస్తాను. నెక్స్ట్ అదేవిధంగా రియల్ టైమ్ లో ఎలాగ ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు జనరల్ గా నెక్స్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటే సర్క్యులేటర్ ఆర్ microwave components used in tunnel diodes, comma amplifier, comma duplexer in radar, సో ఎక్సెట్రా ఇలా వీటిలో వాడుతున్నాం అనమాట. సర్క్యులేటర్ మైక్రోవేవ్ కాంపోనెంట్స్ అనేవి ఎక్కడ వాడుతున్నాం అంటే టన్నల్ డయోడ్స్ లో వాడతాము, నెక్స్ట్ విధంగా యాంప్లిఫైర్స్ లో వాడతాం, నెక్స్ట్ విధంగా డూప్లెక్సర్ ఇన్ రాడార్స్ రాడార్స్ లో కూడా వాడుతున్నాం అనమాట. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కూడా జరుగుతుంది కాబట్టి డూప్లెక్స్ ఇన్ రాడార్స్ లో వాడుతున్నాం అనమాట. జనరల్ గా ఇది ఏ రకంగా ఉంటుంది డయాగ్రామాటికల్ గా మనం చూసుకునేటట్లుగా అయితే, సో ఏ రకంగా ఉంటుందో మనం చూద్దాం. సర్క్యులేటర్ అనేది
సర్క్యులేటర్ అనేది ఏ రకంగా ఉంటుందో డయాగ్రామాటికల్ లో మనం చూసుకుంటే, సో సర్క్యులేటర్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇట్ హ్యాస్ 4 పోర్ట్స్. మనం ఫస్ట్ పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. ఇది పోర్ట్ 1. ఇది మనకి పోర్ట్ 2. పోర్ట్ 3. పోర్ట్ 4. ఇట్లా మనకి ఈ పోర్ట్స్ వైజ్ గా ఉంటుంది సర్క్యులేటర్. పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3, పోర్ట్ 4. ఇట్లా ఈ రకంగా ఉంటుంది అనమాట సర్క్యులేటర్. సో మనం జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి వేవ్ గైడ్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ఇక్కడ. సో ఇది మనకి సింపుల్ గా చెప్పుకోవాలంటే క్లాక్ వైజ్ సర్క్యులేటర్. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కదా మూవ్ అవుతుంది. వేవ్ గైడ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ క్లాక్ వైజ్ సర్క్యులేటర్. సో ఈ సర్క్యులేటర్ క్లాక్ వైజ్ సర్క్యులేటర్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఇది డయాగ్రామాటికల్ గా మనం డ్రా చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది అనమాట సర్క్యులేటర్ అనేది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం జనరల్ గా సింపుల్ గా ఏ రకంగా అంటే ఇప్పుడు సపోజ్ దీని యొక్క మ్యాట్రిక్స్ ఫామ్ లో అంటే సర్క్యులేటర్స్ అనేవి మ్యాట్రిక్స్ ఫామ్ లో మనం ఒకవేళ రాసుకునేటట్లయితే ఏ రకంగా మనం రాసుకుంటాం ఏంటన్నది మనం చూసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులేటర్ యాజ్ ఎ డూప్లెక్సర్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. సర్క్యులేటర్ అని మనం డూప్లెక్సర్ కింద మనం మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం కదా. అది ఏ రకంగా అవుతుంది అన్నది ఇక్కడ మనం చెప్తున్నాడు అనమాట. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సర్క్యులేటర్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద అడుగుతాడు. హౌ సర్క్యులేటర్ యూజ్ యాజ్ ఏ డూప్లెక్సర్ అనేసి. సర్క్యులేటర్ యాజ్ డూప్లెక్సర్. సో ఇది ఒక క్వశ్చన్ కింద అడుగుతుంటాడు హౌ సర్క్యులేటర్ యాజ్ ఏ డూప్లెక్సర్ అనేసి. సో ఫస్ట్ సర్క్యులేటర్ అనేది మనకి ఏంటి, ఆల్రెడీ సర్క్యులేటర్ అనే పేరు వచ్చిందంటే సర్కిల్ షేప్ లో ఉంది అని అర్థం. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని వేవ్ గైడ్ ని తీసుకువెళ్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ 1 దగ్గర మనం ట్రాన్స్మిటర్ ని తీసుకుందాం అనమాట. సో ట్రాన్స్మిటర్ అనేది పోర్ట్ 1 దగ్గర తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఏం ట్రాన్స్మిటింగ్ చేస్తుంది, మైక్రోవేవ్ ని ట్రాన్స్మిటింగ్ చేస్తుంది. సో ట్రాన్స్మిటింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటి, సో పోర్ట్ 2 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోర్ట్ 2. సో పోర్ట్ 2 దగ్గర సటన్ యాంటీనాని నేను ఫిక్స్ చేసుకున్నాను. సో వీ కెన్ ఫిక్స్ అన్ యాంటీనా. అండ్ సో పోర్ట్ 3 దగ్గరకు వచ్చేసరికి మనకి ఇది ట్రాన్స్మిటింగ్ చేస్తుంది, పోర్ట్ 3 అనేది రిసీవ్ చేసుకుంటుంది అని అనుకుందాం. ఇట్ ఈస్ ద రిసీవర్. సో ఇట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ మైక్రోవేవ్ ని రిసీవ్ చేసుకుంటుంది. అండ్ పోర్ట్ 4, సో ఏదైతే పోర్ట్ 4 ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాచ్డ్ టర్మినేషన్. సో నేను సడన్ రెసిస్టెన్స్ తోటి టర్మినేట్ చేశాను, అంటే మ్యాచ్డ్ లోడ్ తోటి మనకి టర్మినేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ మనం జనరల్గా సర్క్యులేటర్లోని కామన్లీ యూజ్ పోర్ట్ 4 అనేది సర్క్యులేటర్ కింద మనం వాడుతున్నాం అనమాట. సో పోర్ట్ 4ని మనం వాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం ఇది తీసుకున్నప్పుడు హౌ సర్క్యులేటర్ యూజ్ యాజ్ ఏ డూప్లెక్సర్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఈ డయాగ్రామ్ డ్రా చేసుకుంటారు. ఇక్కడ మనకు మెయిన్ ఏమ్ ఈస్ ప్రొవైడ్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ సర్క్యూట్ యూజింగ్ యాంటీనా. సో
ఒక ట్రాన్స్మిటర్ని రిసీవర్ సర్క్యూట్ని నేను తయారు చేస్తున్నాను. దేని ద్వారా? త్రూ యాంటీనా ద్వారా చేస్తున్నాం అనమాట. సో ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ నీడ్స్ టు సర్క్యులేటర్. అంటే ఈ సర్క్యులేటర్ ద్వారా ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్ దగ్గర ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇన్పుట్ గివెన్ టు దట్ పోర్ట్ 1 అండ్ సో అవుట్పుట్ టేకెన్ ఫ్రమ్ పోర్ట్ 2. సో ఇన్పుట్ అనేది పోర్ట్ 1కి ఇచ్చినట్లుగా అయితే అవుట్పుట్ అనేది పోర్ట్ 2 ద్వారా తీసుకుంటున్నాం. అదే విధ రకంగా ఇన్పుట్ అనేది ఒకవేళ పోర్ట్ 2 దగ్గరికి ఇస్తే అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది పోర్ట్ 2 ద్వారా ఇచ్చినా కానీ అవుట్పుట్ అనేది రిసీవర్ ఇదే కదా. సో ఈ రిసీవర్ దగ్గర అంటే అవుట్పుట్ కూడా పోర్ట్ 3 దగ్గర మనం తీసుకుంటున్నాం అనమాట. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఇఫ్ ఇన్పుట్ at port 1 gives at port 2. సో గివ్స్ అట్ పోర్ట్ 2 సారీ. సో ఇక్కడ మనం ఇన్పుట్ అనేది పోర్ట్ 1 ద్వారా అప్లై చేస్తే ఇది మనకి యాంటీనాకి ఇస్తుందని చెప్తున్నాను అనమాట. త్రూ దట్ యాంటీనా ద్వారా ట్రాన్స్మిటింగ్ అవుతుంది అనమాట ఇది. సో దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇఫ్ ఇన్పుట్ అట్ పోర్ట్ 2 gives output at port 3. పోర్ట్ 3 దగ్గర అవుట్పుట్ వస్తుంది. గివ్స్ అవుట్పుట్ అట్ పోర్ట్ 3. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రాన్స్మిటింగ్ సిగ్నల్ అనేది యాంటీనా ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ట్రాన్స్మిటింగ్ సిగ్నల్ అట్ యాంటీనా రిసీవ్డ్ అట్ రిసీవర్. సో రిసీవర్ దగ్గర మనకి జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్ ఐసోలేషన్. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ నీడ్స్ అన్ ఐసోలేషన్. ట్రాన్స్మిటర్ రిసీవర్ నీడ్ టు ఐసోలేషన్. సో ప్రాపర్ ఐసోలేషన్ అనేది జరిగింది అనమాట. సో ట్రాన్స్మిటింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్ అట్ యాంటీనా రిసీవ్డ్. ఓకే, సో ఇఫ్ సమ్ మిస్ మ్యాచ్ అట్ రిసీవర్, సో రిసీవర్ సైడ్ ఏమైనా మిస్ మ్యాచ్ జరిగితే వి గెట్ all signal absorbed at matched load. We get all signal at absorbed at matched load. ఒకవేళ రిసీవర్ సిగ్నల్ దగ్గర ఏమైనా మిస్ మ్యాచ్ జరిగితే దాని మొత్తాన్ని ఈ మ్యాచ్డ్ లోడ్ దగ్గరికి పంపిస్తుంది. అంటే సర్క్యులేట్ చేస్తుంది కదా. ఫస్ట్ సిగ్నల్ ఇలా తీసుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వెళ్తుంది, ఎక్కడికి? యాంటీనా దగ్గరికి వెళ్తుంది. యాంటీనా దగ్గర సిగ్నల్ తీసుకుంటుంది. యాంటీనా మళ్ళీ ఏం చేస్తుంది? రిసీవర్కి ఇస్తుంది. రిసీవర్ తీసుకుంటుంది. ఒకవేళ రిసీవర్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండి తీసుకోకపోతే అదంతా వెళ్ళి మ్యాచ్డ్ లోడ్ దగ్గరికి వెళ్తుంది అని చెప్తున్నాడు. మ్యాచ్డ్ లోడ్ దగ్గర నుంచి మళ్ళీ ఒరిజినల్ ఫామ్ అంటే మళ్ళీ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్కి వెళ్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఒకవేళ రిసీవర్ రిసీవ్ చేసుకోకపోతే రైట్. అయితే ఇక్కడ మీకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ ఎస్ మ్యాట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యాట్రిక్స్ ఫర్ సర్క్యులేటర్. సో ఎస్ మ్యాట్రిక్స్ ఫర్ సర్క్యులేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఎస్ మ్యాట్రిక్స్ అనేవి ఏ రకంగా జనరేట్ అవుతాయి, ఎస్ మ్యాట్రిక్స్ అనేది ఏ రకంగా జనరేట్ అవుతుంది అనేది మనం చూసుకుంటే, సో మొత్తం ఒకవేళ 4 పోర్ట్ సర్క్యులేటర్ మనం తీసుకుంటున్నాం. 4 పోర్ట్ సర్క్యులేటర్ మీన్స్ దాంట్లో మొత్తం 4 పోర్ట్స్ ఉంటాయి. సో సపోజ్ I was taken 4 పోర్ట్ సర్క్యులేటర్ with clockwise direction. So with clockwise direction, సో ఇక్కడ మనకి ఈ రకంగా అంటే ఫస్ట్ ఇటు నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో అదే మనం ఇక్కడ రిప్రజెంట్ కూడా చేసుకున్నాము. సో అయితే ఇక్కడ ఫస్ట్ ఎస్ మ్యాట్రిక్స్ 4x4 ఎస్ మ్యాట్రిక్స్ మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ 0 0 0 1. సో 0 0 0 1. తర్వాత 1 0 0 0. నెక్స్ట్ 0 1 0 0. నెక్స్ట్ 0 0 1 0. సో 4x4 ఎస్ మ్యాట్రిక్స్ తీసుకునేటప్పుడు ఈ రకంగా తీసుకుంటాం. దిస్ ఈస్ 4x4 ఎస్ మ్యాట్రిక్స్. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏంటంటే S21 is equal to 0, సారీ 1, S32 is equal to 1, S14 is equal to 1,
S43 is equal to 1. S11, S12, S13, S14. సో S14 దగ్గర వచ్చింది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా S21, S22, S23, S24. S21 దగ్గర మనకి వేవ్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నుంచి మొదలైంది. నెక్స్ట్ S31, S32, S32 దగ్గరికి వెళ్ళింది వేవ్. నెక్స్ట్ S33, S34. నెక్స్ట్ అదేవిధంగా S41, S42, S43, S43 దగ్గరికి వచ్చింది. దాని విధంగా S44, S43, S44. సో దాని ఆఫ్టర్వర్డ్స్ మళ్ళీ S41 దగ్గరికి వెళ్తుంది కదా వేవ్ గైడ్. మళ్ళీ అలా అంటే లైక్ ఇక్కడ నుంచి మొదలైంది, నెక్స్ట్ మళ్ళీ మొదలుకు వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చింది అలా మ్యాట్రిక్స్. సపోజ్ త్రీ పోర్ట్ ఉన్నప్పుడు మనం తీసుకుంటే ఏ రకంగా జనరేట్ అవుతుంది. 3 పోర్ట్ సర్క్యులేటర్ మనం తీసుకుంటే దాంట్లో ఎస్ మ్యాట్రిక్స్ అనేది ఏ రకంగా జనరేట్ అవుతుందో మనం చూద్దాం. 3 పోర్ట్ సర్క్యులేటర్ తీసుకునేటప్పుడు పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. సో 3 పోర్ట్ సర్క్యులేటర్స్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 పోర్ట్ సర్క్యులేటర్ని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ రకంగా ఎస్ మ్యాట్రిక్స్ అనేది జనరేట్ అవుతుందో చూద్దాం. సో మీకు ఆల్రెడీ సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ S11, S12, S13 అంటే ఫస్ట్ S13 దగ్గర సర్క్యులేట్ అవుతుంది. తర్వాత S21 దగ్గరకు వస్తుంది. S21, S22, S23. తర్వాత S31, S32, S33. వై బికాస్ 3/3 మ్యాట్రిక్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే 3 పోర్ట్ సర్క్యులేటర్ కాబట్టి. సో 3 పోర్ట్ సర్క్యులేటర్ కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ S13 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. S13 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ నుంచి తీసుకుంటుంది ఇక్కడ దగ్గర నుంచి ఈ పోర్ట్ 3 దగ్గర నుంచి తీసుకుంటుంది. అంటే S13 ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ 13 దగ్గర నుంచి 21 దగ్గరికి వెళ్తుంది కదా, అంటే ఇక్కడ నుంచి తీసుకుంటుంది. సో ఇట్స్ టేక్స్ ఫ్రమ్ హియర్ అండ్ గివ్స్ హియర్ S21 ఈజ్ ఈక్వల్ టు 1. S21 దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది S32. S32 ఈజ్ ఈక్వల్ టు 1. సో సింపుల్గా మ్యాట్రిక్సెస్ అని రాసుకోవాలంటే 0 0 1 0 0 1 1 0 0 0 1 0. It is nothing but 3/3 matrix. 3/3 matrix. 3 rows, 3 columns. So ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సర్క్యులేటర్. సర్క్యులేటర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎక్కడెక్కడ మనం వాడుకుంటున్నాం అప్లికేషన్స్. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ డూప్లెక్సర్ ఫర్ రాడార్ యాంటీనా సిస్టమ్. రాడార్ యాంటీనా సిస్టంలోని డూప్లెక్సర్ కింద మనం వాడుతున్నామని చెప్పాను. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డూప్లెక్సర్ ఫర్ రాడార్ యాంటీనా సిస్టమ్. డూప్లెక్సర్ కింద రాడార్ యాంటీనా సిస్టమ్స్ కింద మనం డూప్లెక్సర్ కింద వాడుతున్నాం అనమాట. డూప్లెక్సర్ ఫర్ రాడార్ యాంటీనా సిస్టమ్. సెకండ్ అప్లికేషన్ దగ్గరకు వచ్చేసరికి సెకండ్ వన్, సర్క్యులేటర్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ లో పవర్ డివైస్. సర్క్యులేటర్ని మనము లో పవర్ డివైస్ కింద మనం వాడుతున్నాం. లో పవర్ డివైస్ మనకి ఏ రకంగా యూజ్ అవుతాయి అంటే టు సపరేట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్ నెగిటివ్ రెసిస్టెన్స్ అప్లికేషన్స్. నెగిటివ్ రెసిస్టెన్స్ అప్లికేషన్స్. సో ఇవి అప్లికేషన్స్ 2 మార్క్స్ కడుగుతాడు. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సర్క్యులేటర్స్? డూప్లెక్సర్ ఫర్ రాడార్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా సర్క్యులేటర్స్ ని లో పవర్ డివైజెస్ దగ్గర వాడతాము. నెక్స్ట్ అదేవిధంగా నెగిటివ్ రెసిస్టెన్స్ అప్లికేషన్స్ లో కూడా మనం వాడుతున్నాం అనమాట. నెగిటివ్ రెసిస్టెన్స్ అప్లికేషన్స్ లో కూడా మనం దీన్ని వాడుకుంటున్నాం.